ముమైజీ మీ సినిమాలు చూసుకున్నట్లయితే ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. ఒక 10 ఇయర్స్ అంటే దాదాపుగా 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోలేదు. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది మీకు. అవును. అంటే ఎందుకంటే మళ్ళీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? అది దూరంగా వద్దు అలాగే కాదు, లైక్ ఓన్లీ బికాజ్ ఐ వాంట్ టు స్టే అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ. నో, అది బ్రేక్ చాలా ఇంపార్టెంట్. కానీ అందరికీ తెలుసు నా ఆపరేషన్ అయింది, దానికోసమే డాక్టర్ కూడా చెప్పారు నాట్ టు వర్క్ ఫర్ 7 years. సో ఆ 7 years నేను బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్లో నేను ఒక ప్రొడక్టివ్ ఇది వీలైక్ అకాడమీ కోసం చాలా నేర్చుకున్నాను. అండ్ తర్వాత దట్స్ ఇట్, 7 years అయిపోయింది, 8th year ఆల్మోస్ట్ డన్ అయింది. సో దిస్ ఇస్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్. ఐఎమ్ నాట్ సెయింగ్ నో ఫర్ ద ఇండస్ట్రీ, బట్ ఐఎమ్ స్టార్టింగ్ న్యూ సంథింగ్. హిట్లో ఉన్నప్పుడు ఒకలాగా చూస్తారు ఎనీ పర్సన్, లైక్ బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు. మీరు హిట్లో ఉన్నప్పుడు లాట్ ఆఫ్ కాల్స్, కొత్త కాల్స్, కొత్త డైరెక్టర్స్, అందరూ ఒక అటెన్షన్ గ్రాబింగ్ ఉంటుంది. అవును అవును. బట్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పుడు లేదంటే ప్లాపులు వచ్చినప్పుడు కాల్స్ రావడం, అంటే కాల్స్ తగ్గుతూ నాకు తెలియదు ఫ్లాప్ ఉంది లేదు, అది నాకు తెలియదు. నిజంగా అది నా డెసిషన్, ఆ బ్రేక్. బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ ముమాయత్ ఖాన్. ఇట్ జస్ట్ హ్యాపెండ్. నేను చెప్పాను నా, నేను ఓన్లీ పని చేశాను, అందుకే నాకు తెలియదు వాట్ ఈస్ ద ఫీలింగ్ దిస్. సార్, మీరు పని చేస్తున్నప్పుడు కొంచెం అప్రిషియేషన్ కాల్స్ కానీ లేదంటే పని లేనప్పుడు కాల్స్ కాల్స్ వచ్చింది, బట్ నేను చెప్పాను నో వద్దు. బికాజ్ ఆ టైంకి నేను లావ్ అయ్యాను, స్కిన్ డ్యామేజ్ అయ్యాను, కాన్ఫిడెన్స్ లో ఉంది. సో ఎందుకు మళ్ళీ రావాలి? ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్, వై టు మేక్ అ జోక్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్? సో అండ్ డాక్టర్ కూడా చెప్పారు బ్రేక్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ఇట్. సో అందుకే ఐ జస్ట్ టుక్ ద బ్రేక్. ఇంత నేను ఆలోచించలేదు ఈ గురించి, ఓ వాట్ విల్ హ్యాపెన్. మళ్ళీ కమ్ బ్యాక్ ఇవ్వాలి అని లేదా మీకు? లేదు, బికాజ్ ఐ డిడ్ నాట్ గో ఎనీవేర్ టు కమ్ బ్యాక్. నేను ఎక్కడికి వెళ్ళాను? కమ్ బ్యాక్ కోసం నేను ఎక్కడికి వెళ్ళాను? నేను నా హెల్త్ కోసం బ్రేక్ తీసుకున్నాను. డైరెక్టర్స్ నుంచి కాల్స్ కానీ అందరూ కాల్ చేశాను. ఈవెన్ దట్ టైమ్ ఆల్సో ఆఫ్టర్ ఆపరేషన్ ఆల్సో నేను బిగ్ బాస్ చేశాను, దెన్ రియాలిటీ షో చేశాను, కబడ్డీ షో చేశాను, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను, లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా నేను చేశాను. నేను పని చేశాను. ఆల్వేస్ రెడీ, బట్ మీ దగ్గరికి ఎగ్జాక్ట్లీ నో, బట్ నేను ఐ హావ్ ఆల్రెడీ డన్ ఇట్ ఈవెన్ బ్రేక్ లో. బట్ అది నేను చూస్తాను, లైక్ మై బాడీ యూస్ టు స్వెల్. పని ఓకే, బట్ బాడీ యూస్ టు స్వెల్. సో that's why I was like, this is serious now. Personal health issue now. This is serious. I should not run behind work. I should not do that. It's okay, leave it. But ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ వస్తే చేస్తారా? 100%. why not? ఇప్పుడు నేను రికవర్ అయ్యాను నా, 7 years చెప్పారు, రికవరీ అయింది. I look much better than before. So obviously I'll do 100%. it.